కృష్ణా జిల్లా గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని అందుకు ఏర్పాట్లు చేసింది. అటు గుడివాడలో టీడీపీ రా కదలిరా సభ జరగనుంది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ సెంటర్లో చంద్రబాబు కొడాలి నాని పోటాపోటీ ఫ్లెక్సీలు పోస్టర్లతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఓవైపు టీడీపీ సభ, మరోవైపు కొడాలి నాని కార్యక్రమాలతో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో పొలిటికల్ లీడ్ నడుస్తోంది. దీనిపై మీకున్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు స్వర్గీయ ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు అనేది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటే, ఇటు కృష్ణా జిల్లా మాత్రం హీట్ అనేది రాచుకుంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు టీడీపీ వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా ఇటు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు అనేది కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరుగుతాయా అంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అందరూ కూడా ఏదైతే భయాందోళన గురవుతున్న పరిస్థితుల్లో ఇటు పోలీసులు మాత్రం భద్రతా వలయంలో ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు స్వర్గీయ ఎన్టీఆర్ స్వస్థలమైనటువంటి నిమ్మకూరు వెళ్లి అక్కడ విగ్రహాలకి నివాళులు అర్పించిన అనంతరం కూడా సాయంత్రం గుడివాడలో జరుగుతున్నటువంటి రా కదలరా బహిరంగ సభకైతే కనుక హాజరవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొడాలి ఇలాకా అయినటువంటి గుడివాడలో ఇటువంటి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో మరోవైపు కొడాలి నాని సైతం కూడా ఆ వేడుకలు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు అయితే కనుక భారీ ఎత్తున చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కనుక పూర్తి స్థాయిలో పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకవైపు రా కదలరా బహిరంగ సభకు ఇటు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో, కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ ని సైతం కూడా డైవర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నియోజకవర్గమైనటువంటి గుడివాడలో టీడీపీ ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఇది ఒకటి కావున ఇటు పూర్తి స్థాయిలో టీడీపీ జెండా ఎగరేసేందుకు కూడా ఇటు టీడీపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి ఎలాగైనా సరే కొడాలి నాని పైన అయితే కనుక గెలిచి టీడీపీ జెండా ఎగరేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు వర్ధంతి వేడుకలు పోటాపోటీగా అయితే కనుక పార్టీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే కొడాలి నాని సైతం కూడా ఈ యొక్క ఏర్పాట్లకి పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. వర్ధంతి వేడుకల సందర్భంగా అయితే భోజనాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కదిలి వస్తారన్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు హోరాహోరీగా అనేది కూడా జరుగుతున్నటువంటి ఈ వేడుకల భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిఘా సైతం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ సంతోష్.